ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతియా ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుకోవాలి. ఒకసారి ఏం చేసేసారో, ఎందుకు పిల్లల మీదకి కీడొస్తుంది, ఎందుకు భార్య మీదకి కీడొచ్చేస్తుంది, ఎందుకు ఫ్యామిలీ గలిబిలైపోతుంది, ఏంటి మాకు శోధన అని కొంతమంది ఉంటారు. అందరూ కాదులే, కొంతమంది బ్రదర్స్ ఉంటారు, ఏం పెట్టుకుని ఉంటారు బయట మనకి తెలియదు. కానీ అవును ప్రభు ఆయన మేము చాలా శోధన గురవుతున్నాం, ఆయన చూసుకోండి ఒకసారి ఏం చేసుకొచ్చేసారో. మరి బయట ఎవరికి తెలియదు, భార్యకి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా ఏం చేసేస్తున్నారు, ఏం లావాదేవీలు పెట్టుకుంటున్నారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు, ఏ దెయ్యాలతో కనెక్షన్ పెట్టుకున్నారు, ఏంటో చూసుకోండి ఒకసారి. ఇక్కడే ప్రాబ్లం. ప్రైడ్ అండ్ ఈగో ఇస్ దట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్ అనమాట. ఈ రెండు ఉన్నప్పుడు మనం తప్పు చేస్తామని ఒప్పుకోం, కనీసం చెక్ చేయడానికి ప్రయత్నం చేయం. మనకు తెలుసుంటుంది, మనకు పతా హై, మనకు తెలుసు, కానీ లేదు. అది ఒప్పుకుంటే గొడవలు అయిపోతాయి మా ఇంట్లో. దావీదు చేసిన, బత్షెబతో చేసిన పాపం వలన వచ్చిన పర్యవసానం ఇప్పుడు గమనించారా? 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు, క్షమించమన్నాడు. వావ్!